లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు డాక్టర్ జీవాలియా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఖమ్మం. మేము విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కాలేజీలో వచ్చేటటువంటి ఇతరులకు కూడా మొక్కల గురించి తెలుసుకోవడం కోసము పుస్తకాల ద్వారా చూసుకోవడం కాకుండా ఇలా మనం ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందులో నెట్ ఉంటుంది. ఈ నెట్ను ఉపయోగించి ఇటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆ మొక్క యొక్క ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని విద్యార్థులు కావచ్చు లేదా సందర్శకులు కావచ్చు దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఆలోచన రావడం ద్వారా మేము ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి దాదాపుగా చాలా మొక్కలు, ఆ మొక్కలన్నిటికీ ఇలాంటి క్యూఆర్ కోడ్ను తయారు చేయించి ప్రతి మొక్కకు ఈ క్యూఆర్ కోడ్ను అమర్చడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే విద్యార్థులు ఒక్కొక్కసారి లైబ్రరీకి వెళ్ళి ఈ మొక్క యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అదే ఈ మొక్కకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా మాకు ఈ ఆలోచన రావడము, ఈ విధంగా మేము దీన్ని అమర్చడం జరిగింది. ఈ అవకాశం మా ప్రిన్సిపాల్ గారు మాకు ఇవ్వడము, ఈ క్యూఆర్ కోడ్ మొక్కలకు పెట్టడం ద్వారా మా కాలేజీకి న్యాక్ టీం రావడము, న్యాక్ టీం కూడా ఇటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వారు కూడా చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. దీని ద్వారా మా కాలేజీ కూడా కొన్ని బెనిఫిట్స్ రావడం కూడా జరిగింది. చూడండి, నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక మొక్క, ఇప్పటివరకు ఆ మొక్క ఏంటో నాకు తెలియదు. ఈ మొక్కను నేను నా మొబైల్ ద్వారా ఉన్నటువంటి జస్ట్ మనం ఇందులో మొబైల్ ఆన్ చేయగానే ఇక్కడ గూగుల్ బార్ ఉంటుంది. ఈ గూగుల్ బార్లో పక్కనే ఉన్నటువంటి ఈ లెన్స్ని మనం కనుక టచ్ చేసినట్టయితే ఈ స్కానర్ వస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మనం దీన్ని ఈ క్యూఆర్ కోడ్ పైన పెట్టి స్కాన్ చేసినట్లయితే ఈ మొక్క యొక్క డీటెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. ఎస్, ఈ మొక్క పేరు పాలియాల్తియా లాంగిఫోలియా. దీన్ని నరమామిడి అంటాం మన వాడుక భాషలో. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వర్గీకరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా దీంట్లో మనం స్కానింగ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ కాలేజీతోనే కాకుండా బ్రాడ్గా టీవీలలో తెలియజేయడం ద్వారా ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం మాకు చాలా సంతోషదాయకము. ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో దాదాపుగా 200-300 రకాల జాతుల మొక్కలు వాటిని ఎంచుకొని వాటికి ఇటువంటి క్యూఆర్ కోడ్ని ఏర్పరచడం జరిగింది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి 7 ఎకరాల భూమిలో కాలేజీకి ఆర్బోరేటం అంటే ఏంటిదంటే మొక్కలను వివిధ అరుదైన మొక్కలను తీసుకొచ్చి అక్కడ పెంచి వాటిని పెద్దగా వృక్షాలుగా చేయడం అనేది జరిగింది. దీనికి అనుబంధంగానే పక్కనే ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి 7 ఎకరాల భూమిలో మాకు సహకరించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహాయంతో పక్కనే ఉన్నటువంటి కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి 7 ఎకరాలలో దాదాపుగా 200 జాతుల అరుదైనటువంటి మొక్కలను తీసుకొచ్చి పెంచడం జరిగింది. అవి ఇప్పుడు దాదాపుగా మహావృక్షాలుగా మారింది. ఈ మొక్కల ద్వారా ఒక కాలేజీకి కాకుండా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఎంఎస్సి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేటటువంటి పిల్లలు రేపటి రోజున వారు కూడా రీసెర్చ్ అంటే పరిశోధన పరంగా వారు కనుక ఆలోచించినట్లయితే అటువంటి మొక్కలు ఆ పరిశోధన అంశంలో చేర్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా కొన్ని అరుదైనటువంటి మందు మొక్కలు కావచ్చు, అరుదైనటువంటి వన్యజాతి మొక్కలను కూడా తీసుకొచ్చి అక్కడ పెంచడం జరిగిందనమాట. ఇవి మా కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపకులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే విధంగా ఆ మొక్కలను తీసుకొచ్చి మేము కాదు, మాకంటే ముందున్నటువంటి 20 సంవత్సరాల ముందే ఆ మొక్కలను పెంచడం జరిగింది. అవి మహావృక్షాలుగా మారింది. ఈ పరిశోధన వైపు వెళ్ళేటటువంటి విద్యార్థులకు అవి చాలా ఉపయోగపడే విధంగా కాలేజీలో ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా సుమారుగా 40 సంవత్సరాల నుంచి వివిధ రకాలైన వృక్షాలని సంరక్షించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విద్యార్థులకి అలాగే కాలేజీకి సందర్శించేటువంటి పేరెంట్స్ కావచ్చు, వివిధ సందర్శకులు కావచ్చు, వీరికి ఈ వృక్ష సంపద మీద అవగాహన కోసం సైంటిఫిక్ నేమ్స్తో పాటుగా ఒక క్యూఆర్ కోడ్ని దాంతో కలిపి ఈ చెట్లకి
కట్టడం జరిగింది. సో దిస్ ఈస్ క్యాజరైనా ఎపిసిటిఫోలియా, హాస్టల్ షూ ఓక్ అంటాం. యాక్చువల్గా దీన్ని, ఈ ప్లాంట్ ప్రాముఖ్యత ఏంటంటే సీషోర్లో డెసికేటెడ్ ఎన్విరాన్మెంట్లో బాగా పెరుగుతారు. దీన్ని విండ్ ఎరోజన్ని ప్రివెంట్ చేయడానికి, అలాగే ల్యాండ్ ఎరోజన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ప్లాంట్ని మనం విరివిగా వాడతాం. దీని యొక్క వుడ్ చాలా స్ట్రాంగ్గాను, మనకి యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. కాలేజీలో ఉన్నటువంటి దాదాపుగా సుమారుగా ఒక 200 రకాల వృక్షాలు మనకు కనిపిస్తాయి. ఈ 200 రకాల వృక్షాలకి కూడా మనం ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి వృక్షం కావచ్చు, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్లాంట్ కావచ్చు, ఇక్కడ చూసినప్పుడు దాని యొక్క సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని చాలా ఈజీగా తీసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రీవియస్లీ యాక్చువల్గా ఒక చెట్టు అంటే అది ఓన్లీ బాటనీ వాళ్ళకో లేదంటే వృక్షశాస్త్ర విభాగానికో చెందిందనే భావించేవాళ్ళు. కానీ పెరుగుతున్నటువంటి అవేర్నెస్ వలన చాలామందికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, డిఫరెంట్ గార్డెనింగ్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉన్నాయి. అలాగే హెర్బల్ మెడికల్ ప్రిపరేషన్స్లో ఎవరికైనా చాలామంది ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో క్యూరియాసిటీ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ఒక బాటనీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఈ ట్రీస్ మీద, రకరకాల మొక్కల మీద ఒక క్యూరియాసిటీ డెవలప్ అవ్వడం జరుగుతుంది. కనుక పాత రోజుల్లో అయితే మేము సింపుల్గా బీయింగ్ అన్ అకాడమిక్ పార్ట్ కింద ఒక సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ, దాని యొక్క డీటెయిల్స్ మాత్రమే మేము నేమ్ బోర్డులు ఇంక్లూడ్ చేసి పెట్టేవాళ్ళం. కానీ ఈ క్యూరియాసిటీని సపోర్ట్ చేయడం కోసం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, ఈ పెరిగినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఎరా కావచ్చు, దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ డెవలప్మెంట్స్ కావచ్చు, దీనివలన ఒక క్యూఆర్ కోడ్ని కనుక సపోర్ట్ చేసినట్లయితే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మనం ఆ వృక్షానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతామని భావించాం. అందువల్ల దీన్ని ఆ నేమ్ అండ్ ఫ్యామిలీ నేమ్ దీంతో పాటుగా ఆ క్యూఆర్ కోడ్ని కూడా నేమ్ ప్లేట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది.